టీడీపీతో కేతిరెడ్డి గారికి లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయా, చేసుకున్నారా? అందుకే కూటమి మీ జోలికి ఇప్పటివరకు రావట్లేదా? అలా ఏం లేదండి. ఇట్స్ ఏ నోటీసులు ఇస్తున్నారు, దాని మీద మేము కోర్టుకు వెళ్తున్నాము, దాని మీద రిప్లైస్ ఇస్తున్నాము అని ఇట్స్ కంటిన్యూస్గా జరుగుతుంది. సో వాళ్ళు నేను సింపుల్, నేను లోకేష్ను కావచ్చు ఇంకొని కావచ్చు ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యక్తిని కాదు, నేనంతా పాలసీ మీదనే మాట్లాడుతుంటాను, వాళ్ళ విధానాల వల్లనే మాట్లాడుతుంటాను తప్ప అంత మించి వెళ్తే. సో దే హ్యావ్ గివెన్ ఎన్ నెంబర్ ఆఫ్ నోటీసెస్, వీఆర్ రిప్లయింగ్. ఇట్స్ జరుగుతుంది. నిన్న మొన్న కూడా ఏదో వచ్చింది, పేపర్కి వచ్చింది. ఓకే. సో ఇది జరుగుతుంది. దాంట్లో వాళ్ళు స్పేర్ చేయాలి, వాళ్ళు స్పేర్ చేయకూడదు అనేది ఏమీ ఉండదు అనమాట. డెఫినెట్గా కొంతమంది ఉండొచ్చు, భయపడి పార్టీలు మారిపోయి ఉండొచ్చు. ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. నేను చెప్పాను కదా, భూమి ఎక్కడికి పోదు, ఎత్తకపోరు, జోలో పెట్టుకొని తీసుకొని పోయేదేం కాదు, అక్కడే ఉంటుంది. ఐ విల్ ఫైట్ టిల్ ది ఎండ్. సో ఏ విధంగా ఆల్ లీగల్గా ఏమున్నాయో అన్నీ చూస్తాను. నారా లోకేష్ పదే పదే చెప్పే రెడ్ బుక్లో మీ పేరు ఉందా లేదా? మేబీ నేను ఎప్పుడు ఎత్తకలే, ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఒక బ్యాడ్ కల్చర్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో తీసుకొని రావడం జరిగింది, ఆ రెడ్ బుక్ కల్చర్ అని చెప్పేసి. అది అంటే ఇది ఎట్లుంటుందంటే ఆయనకే బూమ్రాంగ్ అవుతుంది. మనం ఏ సిస్టమ్ని మొదలుపెట్టామో ఆ సిస్టమ్ డెఫినెట్గా బూమ్రాంగ్ అవుతుంది. సరే మీకు ఈరోజు కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు ఉండొచ్చు, లేకుంటే ఇంకోటి ఉండొచ్చు, మమ్మల్ని ఎవడో కాపాడుతాడని ఉండొచ్చు, కానీ డెఫినెట్గా అయితే అది బూమ్రాంగ్ అవుతుంది. మీకు ప్రత్యర్థులు, శత్రువులు పక్క పార్టీల్లో కంటే సొంత పార్టీల్లోనే ఎక్కువ, ఒప్పుకుంటారా? నాకు అట్లేం లేరండి. నాకు రాజకీయ ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు. వ్యక్తిగత ప్రత్యర్థులు తాడిపత్రిలోనే ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. సొంత పార్టీలో ఉండదు. మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఎవరు ఉండొచ్చు, అది సొసైటీ. ఇప్పుడు మనము బాగా డబ్బులు ఉన్నవాళ్ళంటే మన బ్యాంక్ అకౌంట్లో చూస్తూ ఉంటుంది. మనము వెయిట్ అంటే వెయింగ్ మిషన్లో చూస్తూ ఉంటాం. మనం బరువు అంటే మనం ఎదిగాము అంటే మన మీద ఎంతమంది ఏడుస్తుంటే మనం అంత ఎదిగినామని అంతే, అంతకంటే వేరేది ఏం లేదు. సో మనం బాగా ఎదుగుతున్నాము అంటే మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు, మనల్ని చూసి ఇది చేసేవాళ్ళే మనం ఎదుగుతున్నామనే దానికి ఇండికేషన్. అంతే. వైసీపీలో మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఎదిగితే ఎప్పటికైనా డేంజర్ అవుతారని భావించేటువంటి వ్యక్తుల పేర్లు ఇద్దరివి చెప్తాను, ఒప్పుకుంటారో లేదో మీ ఇష్టం. ఒకటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రెండవది గోరంట్ల మాధవ్. ఏం సంబంధం ఉంటుందండి? ప్రకాష్ నేచర్ అట్లేం కాదు, కానీ అన్ని దాంట్లో ఏలు పెడతా అంటాడు, గెలుకుంటా అంటాడు. సో అతను పెద్ద ఇదేం కాదు. మాధవ్కు అట్లేం లేదు. మాధవ్ ఈజ్ వెరీ మచ్ ఇది అనమాట. ప్రకాష్ వీళ్ళు ఊరికే అనవసరమైన దాంట్లో, ఇప్పుడు నా దాంట్లో ఏదో ఆఫీసు పెడతాను. ఇప్పటికీ అర్థం కానటువంటి ఇష్యూ అదే, రాప్తాడు కాన్స్టిట్యున్సీ వైసీపీ ఆఫీస్ ధర్మవరంలో పెట్టడం అసలు. రాప్తాడులోనే ఆఫీస్ లేదు అతనికి. అదే ఎందుకు అసలు? అంటే మిమ్మల్ని తొక్కేసేందుకు కాదా, మీకు చెక్ పెట్టేందుకు కాదా? నన్ను తొక్కడానికి ఎవరు లేరు, ఇది లేదు. బేసిక్గా 3 మండలాలు నాకు వస్తాయి. అతని 3 మండలాలు రామగిరి, కనగానపల్లి, చిన్న కొత్తపల్లి అనేది ధర్మవరం రెవెన్యూ డివిజన్కి వస్తుంది, ఆర్డీఓకి వస్తుంది. సో దాన్ని ఉద్దేశించి అతను ఏదో చెప్పినట్టున్నాడు. అతను నేను రాప్తాల్లోనే ఆఫీస్లో పెట్టాడు, రాప్తాల్లోనే ఆఫీస్ లేదు. ఇంకా రామగిరి అనే మండలానికి ఇంకా తిరగడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఓకే. రామగిరి ఇప్పుడు నాకు వచ్చి ఆఫీస్ పెట్టేది ఉంది, నా దగ్గర చేసేది ఏముంటుంది? నన్ను ఒకడు తొక్కేదంటూ లేదు, పెట్టేదంటూ ఏం లేదండి. నేనేం అందరితోనూ నా నియోజకవర్గం దాటి నేను ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కాను.